So, Bubala, you have asked me what is phobia. ఫోబియా అంటే ఏంటో తెలుసుకునే ముందు దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి? బికాజ్ యు ఆర్ బీయింగ్ ఎ కాంటెంపరీ మ్యాన్, ఇట్ ఈస్ గుడ్ టు నో. ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఏదో ఒక ఫోబియా ఉంటుంది. ఆ విషయం అతనికి తెలుసో తెలియదో, ఆ విషయాన్ని అతను గుర్తించడో లేదో, అది వేరే సంగతి. కానీ ఆ వ్యక్తికి ఒక ఫోబియా ఉంది. అని ఎప్పుడు తెలుస్తుంది? ఆ ఫోబియాని ఎవోక్ చేసే లేదా ప్రవోక్ చేసే సందర్భాన్ని అతను ఫేస్ చేసినప్పుడు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే, ఈ ప్రపంచంలో ఫోబియా లేని వాళ్ళు చాలా అరుదు. ఓన్లీ ఎన్లైటెండ్ పీపుల్ హ్యావ్ నో ఫోబియాస్. అంటే ఎవరి మైండ్ అయితే ఏ ఫోబియాస్ లేకుండా ఉంటుందో ఆ స్థితి ఒక జ్ఞానోదయపు స్థితి. సో ఇప్పుడు కమ్ టు టెక్నికల్ టర్మ్స్. వాట్ ఈస్ ఫోబియా? డిక్షనరీలో చూస్తే ఒక 2 పదాల్లో డిస్క్రైబ్ చేసేసారు. ఇర్రేషనల్ ఫియర్, ఇల్లాజికల్ ఫియర్. అంటే ఏ భయానికైతే కారణం లేదో దాన్ని మనం ఫోబియా అంటున్నాం. అది చాలా వరకు కరెక్ట్. ఈ ప్రపంచంలో 99% ఆఫ్ ద పీపుల్కి ఉన్నది గాడ్ ఫోబియా. ఆ పదానికి సంబంధించి మనిషికి ఉన్న మిస్ఇన్ఫర్మేషను, మిస్అండర్స్టాండింగు, మిస్కమ్యూనికేషను, దీనివల్ల చాలా భయాలు ఏర్పడ్డాయి మనిషికి. ఎగ్జాంపుల్, తను నడుస్తూ పోతున్నాడు, తన కాలు తగిలింది ఒక ఫోటోకి, దాని మీద ఒక దేవుడి బొమ్మ ఉందనుకో, ఇమ్మీడియట్గా ఒక ఫియర్ ఎంటర్ అవుతుంది బాడీలో. ఆ ఫియర్ ఎట్లా వచ్చింది అని తను ఎప్పుడు చెక్ చేసుకోడు. ఎక్కడ ఏ దేవాలయం కనిపించినా వాడు బండి మీద పోతూ కూడా తిరిగి అట్లా మొక్కుతాడు. ఆ మొక్కడంలో ఏ భక్తి ఉండదు, ఏ కమిట్మెంట్ ఉండదు, ఒక అవేర్నెస్ ఉండదు, ఒక లైట్ ఉండదు, ఒక కాంతి ఉండదు, ఏమి ఉండదు. ఊరికే మొక్కుతాడు వాడు. ఆ మొక్కడం కూడా అర్థవిహీనంగా ఉంటుంది. అలా మొక్కమని ఎవరు చెప్పలే, కానీ అట్లా మొక్కుతున్నాడు అతను. ఇర్రేషనల్ ఫియర్. ఏమో నేను ఇక్కడున్న దేవుడిని చూడకుండా పోతే చంపేస్తే దేవుడు యాక్సిడెంట్ చేసి, ఏదో ఫియర్ నీలో ఎంటర్ అయింది హఠాత్తుగా. సో ఫోబియాల నుంచి మనిషి విముక్తి కావాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, యూ షుడ్ నో వెదర్ యూ హ్యావ్ ఎనీ ఫోబియా ఆర్ నాట్. అవి తెలుసుకోవాలంటే యూ హ్యావ్ టు ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ టు మిలియన్ సిచ్యువేషన్స్. ఐ ఆమ్ సేయింగ్ ఐ హ్యావ్ నో ఫోబియాస్. ఈ ప్రపంచంలో ఫోబియాస్ని ఒక 4 కేటగిరీస్ చేశారు. అందులో ఎన్విరాన్మెంటల్ ఫోబియా ఉంది. అంటే మన చుట్టుపక్కల, అంటే ప్రకృతికి సంబంధించిన ఫోబియాస్. ఎక్కడో ఏదో భూకంపం వచ్చింది, వీడు ఇక్కడ భయపడిపోతాడు. హఠాత్తుగా గాలి, మెరుపులు, ఉరుములు వస్తే వాడు భయపడిపోతాడు. భయపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రపంచంలో గుండెదడ అన్నది ఒక మనిషికి ఉంది, ఏ ప్రాణికి లేదు. ఎక్కడి నుంచి వస్తుంది అది? మన హార్ట్ బీట్ ఇంబ్యాలెన్స్ అనేది, డిస్హార్మోనీ అనేది ఎట్లా అవుతుంది? వెనెవర్ ఫియర్ ఎంటర్స్ into your being, it seeps into your being, suddenly your breath gets imbalanced, your heart encounters disharmony. సో ఈ ఎన్విరాన్మెంటల్ ఫోబియాస్ ఉన్నాయి, ఎనిమల్ ఫోబియాస్ ఉన్నాయి. కొందరికి కొన్ని జంతువులు పడవు, వాటిని చూస్తే భయం వేస్తుంది. కొందరికి కొన్ని జంతువులు అంటే అకారణమైన ప్రేమ ఉంటుంది, అది ఒక ఫోబియాని.
ఎనీ అబ్నార్మల్ బిహేవియర్ ఈజ్ ఫోబియా, బికాజ్ హీ హ్యాస్ నో ఐడియా వై హీ ఈస్ బిహేవింగ్ లైక్ దట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎక్స్ట్రీమ్ లైకింగ్ టువర్డ్ సంథింగ్ ఆల్సో ఐ కన్సిడర్ యాజ్ ఎ ఫోబియా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్నపిల్లవాడి వాళ్ళ మదర్ చూసినా ఎగిరి గంతేయడం లేదు, ఫాదర్ని చూసినా ఎగిరి గంతేయడం లేదు, పుస్తకాన్ని చూస్తే ఎగిరి గంతేయడం లేదు. అక్కడి నుంచి ఒక చాక్లెట్ బండి పోతుంది, లేదా ఐస్ క్రీమ్ బండి పోతుంది, ఆ గంట వినిపించింది, ఒక్కసారి ఏదో ఎంటర్ అయింది బాడీలో, పరిగెత్తింది ఆ బాడీ, వాళ్ళ అమ్మని పిలుచుకొచ్చింది. ఎప్పుడు అంత ఉత్సాహం లేదు అసలు. సరే, వాళ్ళ అమ్మ ఇప్పిస్తా అన్నది. ఎప్పుడైతే వాడు లోపలికి చేయబెట్టి ఐస్ క్రీమ్ తీస్తున్నాడు, ఈ అమ్మాయి ఎగిరి గంతులు వేస్తుంది, ఎక్కడ లేని ఆనందం ఎక్స్ప్రెస్ చేస్తుంది. వాళ్ళమ్మ చిన్నప్పటి నుంచి పెంచి పోషిస్తుంది, ఎప్పుడు వాళ్ళమ్మ చూసి అట్లా ఎగిరి గంతేయాలి. అంటే షీ ఈజ్ వర్స్ దాన్ ద ఐస్ క్రీమ్. అంటే ఈ ప్రపంచంలో ఐస్ క్రీమ్ తప్ప మిగిలినవేవి ఆమెకు ఉత్సాహాన్ని ఇస్తలేవు. ఇది కూడా ఒక రకమైన డిస్హార్మనీ ఇన్ ద మైండ్. సో ఇట్లా ఎనిమల్స్ని చూసినప్పుడు ఫోబియాస్ ఉన్నాయి, మెడికల్ ఫోబియాస్ ఉన్నాయి. డాక్టర్ అంటే భయం, సూద్ అంటే భయం, రక్తాన్ని చూస్తే కళ్ళు తిరిగి పడిపోతారు. లేకపోతే ఎవరికన్నా రోగం వచ్చింది అంటే భయపడిపోతారు, తనకు హఠాత్తుగా ఏదైనా పెయిన్ వచ్చిందంటే భయపడిపోతారు. డెత్ ఫియర్ ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎవడు ఎక్కడ చచ్చిపోయినా వీడి చావు గుర్తొస్తుంది. దాంతోపాటు సిచ్యువేషనల్ ఫోబియాస్ ఉన్నాయి. సో ఈ 3 ఫోబియాస్కి బేస్ సిచ్యువేషనల్ ఫోబియా. అంటే ఇవన్నీ మనలో ఉన్నాయి లేదా ఒక వ్యక్తిలో ఉన్నాయని తెలియడానికి ఒక సిచ్యువేషన్ కావాలి. అలాగే 4th కేటగిరీ సిచ్యువేషనల్ ఫోబియా అనేది ప్రకృతికి వాటికి సంబంధం లేదు. సడన్లీ ఏదో ఒక ఫియర్ ఎంటర్ అవుతుంది. ఒకానొక సిచ్యువేషన్ పట్ల నీకు ఒక ప్రిజుడిస్ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లోకి నువ్వు ఎంటర్ అవుతున్న క్షణంలోనే నీలో భయం ఎంటర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, పోలీస్ స్టేషన్ అంటే భయం, అంతే, దట్స్ ఆల్. పోలీసు అంటే భయం అనుకో. ఇప్పుడు ఏదైనా ఒక పోలీస్ ఆఫీసర్ నీ దగ్గరకు వచ్చి నిలబడితే నీకు భయం స్టార్ట్ అవుతుంది. అతను ఏదో అడగబోతున్నాడు, బాబు నా మొబైల్ స్టార్ట్ అవుతలేదు, ఎట్లా స్టార్ట్ చేయాలని అడగబోతున్నాడు అనుకో. అయినా సరే, సో ఈ ఫోబియా, ఈ ఇర్రేషనల్, ఇల్లాజికల్ ఫియర్ లేని మైండ్ ఎక్స్ట్రాడినరీ మైండ్, లేదా ఏ న్యాచురల్ మైండ్, ఏ నార్మల్ మైండ్, ఏ సేన్ మైండ్, ఎగ్జిస్టెన్షియల్ మైండ్, ఫ్రీ ఫ్లోయింగ్ మైండ్, అమనస్, ఆమని, ముషిన్, నోషిన్, ఏ థాట్లెస్ మైండ్, సాక్షి, మనస్సాక్షి అంటున్నాం కదా. ఇట్ సింప్లీ మీన్స్ ఏ పర్సన్ హూ హ్యాస్ నో మైండ్, అంతే. ఎందుకంటే సాక్షి ఎక్కడైతే ఎవోక్ అవుతుందో, ఎక్కడైతే ఎగ్జిస్టెన్స్లోకి వస్తుందో, అక్కడ ఉన్నవి అలాగే ఉంటాయి. అక్కడ మైండ్ ఉంటుంది, బట్ ఇట్ డజంట్ ఇంటర్ఫియర్ ఇంటూ ఎనీథింగ్. దెన్ దేర్ ఈజ్ నో ఫోబియా. A person who is enlightened has no phobias. A person who has no phobias, definitely he has a beautiful mind. The way he perceives life, అతను పర్సీవ్ చేసినట్టు లైఫ్ని ఇంకెవరు పర్సీవ్ చేయలేరు. అతను దాన్ని వ్యక్తపరచచ్చు, పరచకపోవచ్చు. అతను ఒక పాటలాగా పాడొచ్చు, పాడకపోవచ్చు. అతను తన అనుభవాన్ని షేర్ చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. బట్ తన జీవితకాలం ఒక 100 years అనుకుంటే డెఫినెట్లీ he lived those 100 years in a beautiful way because he has no phobias, raso wise.